ఇంతకుముందు కూడా మీరు ఒక సాంగ్ తీశారు రీసెంట్ ఇన్ ద సెన్స్ పాస్ట్ లాస్ట్ సాంగ్ అది అనుకుంటా. ఇది సెలయేరు 2 చేశారు. సెలయేరు 2 కన్నా ముందు కూడా ఇంకోటి భారీ బడ్జెట్ తో కూడా ఒక సాంగ్ చేశారని చెప్పి ఎస్ అనుకున్నంత రాలేకపోయింది. బట్ బడ్జెట్ మాత్రం అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs వరకు దాటిపోయింది. ఓకే. అయితే ఏంటంటే నేను ఒక కథ అనుకున్నా, ఒక లవ్ స్టోరీ అనుకున్నా, దానికి తగ్గట్టు ఒక లిరిక్స్ నేను రాసిన. ఒక 1.5 year ఓన్లీ సాంగ్ తో ట్రావెల్ చేసిన. అంటే ఎలాంటి 1.5 year సాంగ్ అంటే వినుకుంటూ దీనికి ఎలా చేద్దాం అని చెప్పేసి. సో మేము అనుకున్నాం చిన్నప్పటి నుంచి, దాంట్లో ఉంటుంది లిరిక్స్లో సేమ్. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసి పెద్దగా అయిన తర్వాత ఆ అమ్మాయి సడన్గా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాంట్లో ఇంటెన్షన్ ఏంది అని చెప్పేసి ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాను నేను దాంట్లో. సో ఆ స్టోరీకి ఒక లొకేషన్ నుంచి మల్టిపుల్ లొకేషన్ అనమాట. ఫస్ట్ ఎంట్రీ ఆ సీన్ ఓపెన్ చేయగానే ఆ పోలీస్ వాళ్ళు నన్ను కొడుతుంటారు అందులో క్యారెక్టర్లో. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక వాగులో పడేస్తారు. అటు నుంచి ఆ అబ్బాయి ఆ వాగులో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక గుడానికి సంబంధించిన దగ్గర దొరుకుతాడు. ఈ ట్రావెలింగ్ సినారీ ఏదైతే ఉందో ఫస్ట్ పోలీస్ స్టేషన్ సెట్. సో అక్కడ నుంచి అయిపోయినాక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక వాగు దగ్గరకు పోవాలి, అక్కడ వాగు లేదు, మళ్ళీ అందులోంచి ఒక సముద్రంలో దొరుకుతాడు. ఆ సముద్రం షూట్ చేయడానికి మళ్ళీ మేము చీరాల వెళ్ళిపోయినాం. ఇదంతా కట్ చేయాలి, ఈ సీన్ మెర్జ్ చేయాలంటే ఇవన్నీ క్లిప్స్ అందులో ఉండాలి. సో అక్కడ నుంచి ఒక గుడెం, అదే ఒక గ్రామానికి, ఒక చిన్న గ్రామాన్ని దొరకడం, ఆ సెట్ వేసినాం అనమాట. జడ్చెల్ల అనే విలేజ్లో ఒక సెట్ వేసినాం. అక్కడ నుంచి ఆ సెట్. సో ఇట్లా ఏదైతే మనం ఒక నార్మల్గా బయటికి వెళ్ళిపోయి ఏదో సింపుల్గా ఒక ఏడ్చుకుంటూ నార్మల్ అక్కడ ఊడ్చుకుంటూ వాడు ఏదో బాధపడుకుంటూ చేస్తేనేమో సింపుల్గా అయిపోతుంది సాంగ్. సో ఇదంతా కాకుండా ఒక స్టోరీ క్రియేట్ చేసి దాంట్లో నా క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి పోలీస్ క్యారెక్టర్, నేను, ఆ జీపులు, వాళ్ళకి కావాల్సిన ఇదంతా క్రియేట్ చేయడానికి బడ్జెట్ భారీగా అయిందనమాట. సో మనం ఎట్లయితే సినిమాలలో ఈ సెట్స్ డిపార్ట్మెంట్ ఇవంతా వాడతాం, అలా ఎలివేషన్ చేసి చేసిన. అది మీకు యూట్యూబ్లో పల్లకిలో పుత్రమ్మ 4-5 million ఉంది. సో కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ ఎంత వరకు వచ్చి ఉంటుంది? 5 lakhs దాటింది అది. అంటే 4 million అంటే ఇప్పుడు దాదాపు ఒక 60 plus 120-130 వచ్చి ఉంటుంది ఇప్పుడు. 1.2 lakh అంటే 1,20,000 1,30,000. సో ఓ దాంట్లో లాస్, ఓ దాంట్లో లాభం వస్తుంటుంది. ఇంకా అలా నడుస్తుంటుంది, పబ్లిక్ చూస్తుంటారు. ఏదో ఒక రోజు ఒక చిన్న క్లిప్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ వైరల్ అయింది అనుకోండి. సో మనం ఇప్పుడు ఏదో సాంగ్స్ వింటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగా ఏదో సాంగ్ వస్తుంది. సో అది ఫుల్ సాంగ్ వినాలంటే మళ్ళీ యూట్యూబ్లో సర్చ్ చేసి. సో ఏదో ఒక రోజు గెట్ ఆన్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్తోనే ఉన్నా, చూద్దాం. ఓకే. సో మీ లైఫ్లో ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అంటే సెలయేరులో పారుతుంటే. సో అది మామూలు హిట్ కాదు. సో ఇప్పటికీ స్టిల్ నో అది నడుస్తూనే ఉంటుంది. 115 million. ఏదో ఇంట్లో కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఫంక్షన్లో కానీ నడుస్తూనే ఉంటుంది అది. అంటే దానికన్నా ముందే మనకి ఒక సాంగ్ ఉంది, నల్ల మబ్బులో అనే సాంగ్. బిఫోర్ సెలయేరు మీరు యాక్ట్ చేయలేనట్టు. నేను యాక్ట్ చేయలేదు, మీ ఛానల్లో ఉంది అది. నా ఛానల్లో ఉంటుంది. నేను వేరే అబ్బాయిని తీసుకొని చేసిన. అప్పుడు నాకు యాక్టింగ్ మీద అంత హోప్స్ ఏం లేకపోతుండే. మన పాట హిట్ కావాలంటే ఎవరిని పెట్టాలి, ఏంది ఇట్లాంటి ఏం లేకపోతుండే. డైరెక్ట్ ఒక పాట చేద్దాం పద, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, భయ్యా నా దగ్గర ఒక పాట ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఓకే కొలాబరేషన్ చేద్దాం పోవడం అట్లే చేస్తుండే. బట్ కొంత వ్యూవర్షిప్, కొన్ని సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత అరే మన ఛానల్లో తీస్తే ఒక ప్రాపర్ కంటెంట్ తీయాలి, ఒక మంచి కంటెంట్ తీయాలి. ఒక అమ్మాయి వైజ్ కానీ, సాంగ్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ ఏదైనా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం చూసే పిక్చరైజేషన్ అనేది నీట్గా ఉంటేనే ప్రెజెన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఆ తర్వాత అంతా చేంజ్ చేసేసాం. అంటే నేనే చేయాలని నాకేం లేకుంటుండే. ఫస్ట్ ఎలా వచ్చారు స్టార్టింగ్? మీరు నాకు తెర వెనుకుండే, తెర ముంగడికి వచ్చారు, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. లేదు అట్లా నేను ఎప్పుడు కూడా మీరు అనుకోరు, బట్ చూసే జనాలకు చెప్తున్నా నేను. అదే బై ప్రాసెస్ నార్మల్గా రీల్స్ చేస్తుంటాం కదా, రీల్స్ చేసినప్పుడు నా పాటకు నేను రీల్ చేసినప్పుడు వేరే పాటల్లో కూడా నేను రీల్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళని వీళ్ళని పెట్టి చేయడం, డబ్బులు నువ్వే పెట్టుకుంటావు, ఛానల్ నీదే, పేరు నీదే, అదేదో నువ్వే చేసుకుంటే నీకు ఒక నేమ్ వస్తుంది, నువ్వు రికగ్నైజ్ అవుతావు కదా అని చెప్పేసి మా వాళ్ళు కానీ పక్కల ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్ వీళ్ళందరూ చెప్పడంతో నేను కూడా రియలైజ్ అయినా నిజమే కదా. ఎందుకు ఒకవేళ హిట్ వచ్చింది అనుకో మన ఖాతాలోనే పడుతుంది, ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో సరే మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. అదే వేరే వాడికి మనం డబ్బులు ఖర్చు పెట్టి వాడికి అంతా చేసి సెట్ చేసి హిట్ కాకపోతే అరే అమ్మ వాడి మీద చేసినాం అదంతా వేస్ట్ అయిపోయింది, ఇలాంటి ఒక మైండ్ సెట్లో ఉంటుంది. సో మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే హిట్ అయినామనుకో మనకు ఫేమ్ వస్తుంది. సో హిట్ కాలేదనుకో సరే మన మీద మనమే కదా ఇన్వెస్ట్ చేసుకుంది, ఓకే పర్లేదులే అన్నట్టు ఆ ఫీల్ గట్టిగా ధైర్యం పెట్టుకొని అలా మూవ్ ఆన్ అయిపోయారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సో చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు, బట్ మళ్ళీ నేను డీప్గా తీసుకురాలేకపోతున్నా. బట్ చాలా లో కుటుంబం నుంచి, సో చాలా గరీబ్ కుటుంబం నుంచి, సో ఇప్పుడు అంత రిచ్ కాకపోయినా సరే తినడానికి ఉండడానికి ఉంది అంటే ఈ టోటల్ ఎంటైర్ జర్నీ గుర్తొస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది?
అంటే అనిపిస్తుంటుంది నార్మల్గా మనం స్టెప్ అంటే గతంలోకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ తీసుకుంటే బేసిక్గా ఏదైనప్పటికీ మన థాట్ ప్రాసెస్ అంతే. అంటే ఇప్పుడు మా నాన్న ఉంటుండే అప్పుడు ఆయన ఏదో పొలం పని చేసుకుంటూ అక్కడ మా పొలానికి ఆయన తీసుకొచ్చి డబ్బులు ఇంట్లోకి సరిపెట్టుకోవడం అక్కడక్కడ, ఆ తర్వాత ఎక్కడన్నా డబ్బు తీసుకురావడం, అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టడం. సో ఇది ఇట్లా ప్రాసెస్ అవుతుండే. సో నేను ఇదంతా చూస్తూ చాలా దగ్గరికి వెళ్ళి అంటే అప్పుల వాళ్ళ ఇంటికి రావడం అట్లా ఇట్లా ఇవన్నీ జరగడం మన చిన్నప్పుడే నా మైండ్లో చాలా డీప్గా వెళ్ళిపోయింది, రూట్స్ వరకు వెళ్ళిపోయింది. అది ఇక ఇది కాదు కొడితే ఏదో సినిమాలో మన సీతమ్మకి ఇట్లా సిరిమల చెట్ల వెంకటేష్ అంటాడు కదా, కొడితే గట్టి కొట్టలరా అన్నట్టు ఇదే ఉంటుండే మైండ్లో. అంటే సినిమా అని కాదు అప్పటి నుంచి అయినా ఇప్పుడు ఎవరికైనా అబ్వియస్లీ మీకు నాకు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది గట్టి చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంకా నాకు సాంగ్ సింగింగ్ అనేది చాలా చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడే మిమిక్రీ అట్లా చేస్తుండే నేను. మా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వాళ్ళు నన్ను అడిగి మరీ చేయించుకుంటుండే. నేను దాన్ని మర్చిపోయాను, అంటే నాకు గుర్తులేదు. కొంచెం ఎదిగే కొద్దీ 10th ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చే వరకు నాకు నేను మిమిక్రీ చేస్తా ఇదంతా ఉంది అనేది అది మర్చిపోయి మామూలుగా రోజు స్కూల్కి పోవడం రావడం ఎంజాయ్మెంట్ అదంతా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయింది, దాని తర్వాత ఒక కంప్యూటర్ స్కిల్స్ దాంట్లో చేయడం, దాని తర్వాత హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విలేజ్కి రావడం, విలేజ్లో ఇట్లా ఇదంతా ప్రాసెస్లో సాంగ్స్ అనేది నాకు యూట్యూబ్ అనేది టచ్ అయింది నాకు. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కెరీర్లో ఫ్రీ ఆఫ్ మానిటైజేషన్. సో డైరెక్ట్ ఒక వీడియో షూట్ చేయడం, డైరెక్ట్ డబ్బులు సంపాదించడం అప్పుడు యూట్యూబ్లో స్టార్టింగ్లో, కెరీర్ స్టార్టింగ్లో. సో నాకు ఈ కాపీరైట్ క్లైమ్స్ ఇదంతా తెలియకపోతుండే, క్లైమ్స్ ఇదంతా తెలియదు. డైరెక్ట్ వేరే మ్యూజిక్ తెచ్చి పెట్టడం, అది స్ట్రైక్లు పడి ఛానల్ పోవడం, పోయింది ఛానల్ పోయింది. సో వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పిన నేను దీని గురించి, స్ట్రైక్ అంటే ఛానల్ పోతుంది. అప్పుడు యూట్యూబ్ గురించి తెలుసుకోవడం, ఇక యూట్యూబ్లో మనమే సాంగ్ అప్లోడ్ చేసి ఎట్లా వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్ ఎట్లా పెట్టాలి, ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి, ఛానల్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇదంతా ఒక పూర్తిగా నాకు ఒక అవగాహన వచ్చేసింది. సో ఎప్పుడైతే నాకు యూట్యూబ్ గురించి పూర్తిగా కాకపోయినా అంటే ఓకే ఈ మాత్రం చేస్తే యూట్యూబ్లో రన్ అవ్వచ్చు అని ఎప్పుడైతే నాకు అవగాహన వచ్చిందో, కాన్ఫిడెంట్ వచ్చిందో, సో ఇంకా నా విలేజ్లో ఉన్న అప్పుడప్పుడు చిన్న చిన్న బిజినెస్, నాకు ఒక మొబైల్ షాపు, ఈ సౌండింగ్ సిస్టమ్ అదంతా ఉంటుండే ఊర్లో, అంతా పక్కన పెట్టేసి మొత్తం తీసేసి చలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని అట్లా మ్యూజిక్ స్టూడియోలో చుట్టూ తిరిగి ఆ స్టూడియోలో పడుకొని అట్లా ఇట్లా మొత్తానికి ఇంకా ఇప్పుడు ఒకప్పుడు నిజంగా చాలా గరీబ్ కుటుంబం నుంచి వచ్చినా మాకు తెలుసు. ఇప్పుడు మీ సంపాదన ఎంత ఉందంటే అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ రౌండ్ ఫిగర్ చెప్పకుండా, ఎందుకంటే ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు చూసినావు, అప్పులో ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూసినావు. సంపాదన అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే ఓకే ఇప్పుడు నేను ఏదన్నా నాకు కావాల్సింది నేను అంటే ఏదైనా వాట్ ఎవర్ ఫోన్ కానీ ఏదైనా ఓకే తీసుకోవచ్చు, ఇది నాతో అవుతుంది, ఇది మనతో అవుతుంది, అంత స్టెబిలిటీ అయితే ఉంది నాకు. అదే అప్పులో వస్తారా ఇప్పుడు? అప్పులో ఇంటికి వస్తారా? ఇక అప్పులో కాదు, ఇంకా ఆ స్టెబిలిటీ ఉంది. ఇంకా అంటే ఇంకా ఇంకెవ్వరు ఇప్పులు మొత్తం క్లియర్ అయిపోయి ఒక బిజినెస్ని మనం స్టార్ట్అప్ చేసి దాన్ని బిల్డ్ చేసే స్టేజ్కి ఇప్పుడు మనం ఎదిగినామంటే ఒక కాన్ఫిడెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది, ఇదంతా ఆడియన్స్ ఇచ్చింది ఇదంతా. కాకపోతే ఏంటంటే నా పట్టుదల అనేది స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇంకొకటి అన్న, ఈ ఫోక్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, సో ఫోక్లో బాగా కమిట్మెంట్స్ ఉంటాయని చెప్పి నేను విన్నాను. అది నాతో వర్క్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను వర్క్ చేసిన వాళ్ళ గురించి నా గురించి వాళ్ళకి తెలుసు. నేను ఆ వేలో వెళ్ళాను, అంటే మీ విషయం కాదు, నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీలో సో కొన్ని బాగా నడుస్తున్నాయి, నేను కూడా వాటి గురించి విన్నా, కానీ నేను ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలే ఇప్పుడు దాని గురించి ఎక్కువ. ఇప్పుడు అది ఎందుకంటే వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన విషయం, అది వాస్తవానికి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ. వాళ్ళు ఫస్ట్ ఒకప్పుడు నార్మల్ మంచి ఒక రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్ ఉండి తర్వాత ఏదో మిస్కమ్యూనికేషన్స్ వాళ్ళకి వచ్చి దాన్ని తీసుకొచ్చి బయట చేశారు. సో ఇట్లా కూడా ఉన్నాయి, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తితో ట్యాప్ అయిపోయి కొలాబరేట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా హెల్దీ రిలేషన్ బిల్డ్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చి వీళ్ళకి డబ్బులు వచ్చి లేకుంటే వీళ్ళు ఏదో చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్గా చేసి తను అది చేసింది లేకుంటే తను అది చేసిండు అని చెప్పడం వల్ల అచ్చా మీరు ఇంతకుముందు ఛానల్ బిల్డ్ చేసిరు, కలిసి వీడియోలు చేసిరు, షూట్ చేసిరు, మళ్ళీ మమ్మల్ని అవలాలని చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇప్పుడు. సో ఇదంతా ఇంకా నేను ఇదంతా ఫేక్, ఇదంతా వర్కౌట్ కాదు, ఇదంతా ట్రాష్, ఇదంతా వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వాళ్ళే విడిపోయి మళ్ళీ అవతల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇక వాళ్ళకి ఆ వేళకి వెళ్ళినోడు వాని బాధ వాడేపడతాడు, ఆ వేళకి వెళ్ళకుండా ఉన్నోడు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. ఓకే, సో అంటే గతంలో ఒకప్పుడు ఆ ఫోక్ ఇండస్ట్రీ అంటే కొంచెం చూసేవాళ్ళు, కొంచెం చీప్ అనే చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
టాలీవుడ్ ఇండస్ట్రీలో అండి వేరే ఇండస్ట్రీలో కూడా మన ఫోక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. రైట్, చాలా. అంటే ఇప్పుడు ఒక సినిమాకు కూడా ఇప్పుడు మనం చాలా సినిమాల్లో గుంటూరు గారం కావచ్చు, మనం ఫిదా సినిమా కావచ్చు, మీరు చూస్తున్నారు చాలా సాంగ్స్ రీసెంట్గా సందీప్ కిషన్ మీద ఇప్పుడు ఏదో సాంగ్ చేస్తున్నాడు. సో ఇది పల్స్, ఇది ఒరిజినల్ అంటే ఒక ఆడియన్స్ పల్స్ మన తెలంగాణకు సంబంధించి కానీ మన తెలంగాణ వల్ల పల్స్ ఇది. సో వీళ్ళకి ఒరిజినల్గా ఇట్లా ఉంటేనే ఇష్టం. కొన్ని కమర్షియల్ సినిమాలతో వాళ్ళకున్న ఫేమ్ తోటి సినిమా పాటలు కొంతవరకు చలామణి అయినాయి. లైక్ ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక స్టార్ హీరో ఏంటి, ఒక పాట రిలీజ్ చేస్తే కొంతవరకు స్ప్రెడ్ అయింది. వాళ్ళకున్న ఫేమ్ తోటి నేమ్ తోటి జనాలు ఆదరించారు. ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి విలేజ్ గ్రామ స్థాయి నుంచి కొంతమంది ఎప్పుడైతే బయటికి వచ్చారో కమ్అవుట్ ఫిగర్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మొత్తం ఒరిజినల్ కదా ఇది. సో దీనికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసారు. అవి సినిమా పాటలు వచ్చినాయి కానీ వీటి ముందర తట్టుకోలేకపోతున్నాయి, ఇవి గ్లోబల్గా వెళ్ళిపోతున్నాయి. ఇవి ఇప్పుడు మనం రీసెంట్గా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఓపిల వెంకటేష్ కానీ బొంబాయి సాంగ్ రీసెంట్ సాంగ్స్ తీసుకుంటే గ్లోబల్లో ఉన్నాయి అవి. ఇప్పుడు మన గ్లోబల్ ట్రెండింగ్ 10-9లో ఉన్నాయి. వాస్తవానికి సినిమా పాటలకు కూడా అంత ఆధారం లేదు. సో సినిమా పాటలు ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి దాన్ని బట్టి ఆ స్థాయిని బట్టి పబ్లిక్లోకి వెళ్తాయి. సో ఫోక్ సాంగ్స్ అట్లా కాదు. ఫోక్ సాంగ్స్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి నచ్చిందా అంతే, ఇంకా దాన్ని వదిలిపెట్టడం అనేది ఉండదు. ఓకే. సో ఇంకోటి సెలయేర్లు పాడుతుంటే పార్ట్ 2లో కూడా హీరోయిన్ కూడా మీరు బయట నుంచి అవునవును కేరళ అని చెప్పినాము. ఏంటి నిజమేనా? నిజమే. అయితే నేను సెలయేరు పార్ట్ 1 అమ్మాయి కోసం పార్ట్ 2లో చేయడం కోసం చాలా అడిగినా నేను అమ్మాయిని, వాళ్ళని పార్ట్ 1 అమ్మాయిని, ఎందుకంటే పార్ట్ 1 చాలా హిట్ అయింది కదా. సో పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేస్తామని చెప్పి కూడా కొంత చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు స్టడీకి వెళ్ళిపోవడం, దాని తర్వాత వాళ్ళని అడగడం, ఇక పాట 1 year 2 years 3 years అవుతుంది. ఓకే. అమ్మాయి గురించి వెయిట్ చేయడం. ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత 2.5 years దాటిపోయింది. అరే ఇట్లా కాదు, పాట కిల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అయితే పాట ఇంకా దాన్ని మనం వదిలిన ఎవరు చూడదు. సో ఇంత కొత్తదనం ఉన్న అమ్మాయి ఉంటే ఇట్లా లోకల్లో చూసిన అమ్మాయిలు కాకుండా కొంత కొత్త ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో నివేద్యను చూసి, అమ్మాయికి ఒక 3 million ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్, 3.7 ఉన్నారు. సో కేరళ లుక్ కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చిన. సో ఏంటంటే ఇంకా జనాలు పాట అన్న అమ్మాయిని ఆ యొక్క స్ట్రక్చర్ని ఆ ఫ్రేమ్ని మాత్రమే హోల్డ్ చేసుకున్నారు వాళ్ళ మైండ్లో, ఇంకా వేరే ఎవరిని కూడా తీసుకోలేదు వాళ్ళు. సో నేను అట్లా ట్రై చేసిన, బట్ ఏంటంటే పార్ట్ 2 అనుకున్నంత వర్కౌట్ కాలే. ఓకే 6 million ఉన్నట్టుంది ఇప్పుడు, బట్ అనుకున్నంత స్థాయిలో రీచ్ అయితే అవ్వలేదు. ఎంతవరకు ఉంటుంది హెవీ బడ్జెట్తో తీసుకొచ్చిన అని చెప్పి నేను అమ్మాయికి 1.8 lakhs వరకు అయింది. అంటే 1,80,000 అమ్మాయికి. అంటే అమ్మాయి కేరళ నుంచి రాజమండ్రి రావడానికే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ దాదాపు 50,000 అయినాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ 50,000 అయినాయి. 3 days షూట్ అయింది, తనకి హోటల్ స్టేయింగ్ అకామిడేషన్ ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇంతమంది ఫోక్ సాంగ్స్ అంటే ఏదో ఒక రోజు పోయి పొద్దున పోయి సాయంత్రం కొట్టుకొని వచ్చేది. 3 days చేశారు సాంగ్? 3 days చేసినాం. 3 days. ఓకే. సో చాలా అంటే పాట పోతుంది అన్న ఇంటెన్షన్ కన్నా ఒక నీట్గా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ అనేది దాంట్లో కనిపించాలి. ఇప్పుడు కాదు, మనం ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసుకున్నా కానీ ఆ క్వాలిటీస్ని అప్పటి క్వాలిటీని బీట్ చేయగలగాలి. మనం ఏదో ఒకటి చేయాలనుకుంటే మనం ఈ 2-3 years వెయిట్ చేయబోతుండే, చాలా ఎవరితోనో చేసేద్దాంలేండి అని అనుకుంటుండే. ఇప్పుడు అమ్మాయికి ఇచ్చే రెమ్యునరేషన్లో పాట అయిపోతుంది, సింపుల్గా ఈజీ అయిపోతుంది. అవును. సో అట్లా క్వాలిటీ కోసం మనం అంత టైం తీసుకు. ఓకే. అంటే మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది బట్టి? ఒక 7 years దాటిపోయింది. 7 years ఆల్మోస్ట్. మేబీ అందరూ తెలుసు, మీరు అందరినీ గుర్తుపడతారు. అందరిని గుర్తుపడతారు. ఓకే. సో అందులో ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తుంటే జానులీరి కూడా, సో మొన్న D టైటిల్ కూడా విన్నర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ రెమ్యునేషన్ ఏ విధంగా ఉంటాయి అన్న? అంటే రెమ్యునేషన్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒకలా ఉంటుంది. సపోజ్ మార్కెట్లో ఒక సాంగ్ బాగుంది, చాలా బాగుంది, పంపినాం. సపోజ్ జాన్లీరి కానీ లేకుంటే వేరే ఆర్టిస్ట్ ఎవరికైనా పంపినాం, నచ్చింది అనుకోండి, వాళ్ళు బిఫోర్ తీసుకున్న సాంగ్స్ కంటే ఈ పాట మనం చేద్దాం, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి అంటే హెల్దీగా ఫ్రెండ్లీ రెమ్యునరేషన్ ఉంటుంది. లేదు పాట బాగాలేదు అయినప్పటికీ మీరే చేయాలి మేడం, మీరు చేస్తే మాకు కొంచెం ఫేమ్ వస్తుంది అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ సో అండ్ సో ఉంటుందండి అన్నప్పుడు రెమ్యునరేషన్ హెవీగానే ఉంటుంది. సో డిపెండ్ ఆన్ సాంగ్ని బట్టి ఒక అప్రాక్సిమేట్ ఇంకా పెరుగుతుంటుంది, అది మనం చెప్పలేము కానీ అలా ఇలా ఉంటుంది అంతే. ఓకే. సో ఇంకొకటి ఫోక్లో ఎంతో పాజిటివిటీ ఉందో నెగిటివిటీ కూడా అంతే కనిపిస్తుంటుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని సాంగ్స్ చూస్తే మాత్రం మొత్తం డబల్ మీనింగ్. ఆ సాంగ్స్ చూస్తుంటే మొత్తం డబల్ మీనింగ్. అంటే ఫోక్కి చాలా వాల్యూ ఉంది. సో ఆ ఫోక్ లాంటిది ఇండస్ట్రీ సినిమాలలో పెడుతున్నారు. కానీ కొన్ని సాంగ్స్ వల్ల కూడా మీకు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది, ఈ ఫోక్ అనేది దానిపైన మచ్చబడుతుంది అని చెప్పి ఎప్పుడైనా మీ మైండ్లో కానీ ఎప్పుడైనా మీ మనసులో కానీ? ఇప్పుడు మనం నార్మల్గా ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నామో న్యూస్లో కానీ ఏదైనా లైక్
ఇప్పుడు ఇంతమంది కొంటుండే అంటే స్టిల్ ఒక 4 to 5 years బ్యాక్ ఏదైనా ఒక విషయం వస్తే ఆ విషయం ఒక సంవత్సరాల తరబడి స్ప్రెడింగ్ అయ్యేంత టైమింగ్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ప్లాట్ఫామ్స్ ఎక్కువైనాయి, రోజుకి ఒక కొత్త టాపిక్, ఎవ్రీడే ఒక కొత్త టాపిక్. నిన్న వచ్చింది ఈ రోజు గుర్తులేదు, మొన్న వచ్చిన టాపిక్ మొన్ననే హాట్ టాపిక్, మళ్ళీ 3 days తర్వాత అసలు ఆ టాపిక్ అనేది గుర్తులేదు. సాంగ్స్ కూడా అంతే, వల్గర్ వచ్చింది అనుకోండి, ఒక సాంగ్ వల్గర్ వచ్చింది, లైక్ ఏదో కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి పాట మీద కొన్ని రోజులు ఒక డిబేట్ ఏదో చేసి క్రియేట్ చేసి అయిపోయింది, అది అక్కడితో క్లోజింగ్. ఆ రోజు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డే కొత్త ఇంకో టాపిక్ వస్తుంది, పీపుల్స్ అంతా వెళ్ళిపోతారు. సేమ్ ఇప్పుడు మనకి పొలిటికల్ పవర్స్ ఇట్లే ఉంటాయి కదండి. ఇట్స్ లైక్ ఇప్పుడు పొలిటికల్ ఉంది, ఏదైనా ఒక లీడింగ్ పార్టీ ఉంది, ఒక ఇష్యూ అవుతుంది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేదో న్యూస్ ఇంకేదో ప్రాబ్లమ్ ఇష్యూ క్రియేట్ అవుతుంది ఇంకెక్కడో, ఇక్కడ నుంచి ఇదంతా కట్ అయిపోయి అటు వెళ్ళిపోతుంది. సేమ్ సాంగ్స్ కూడా అంతే, మనుషుల మైండ్ కూడా అంతే, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అది ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోవడమే, స్వింగ్ అంతే. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఈ ఫోక్లో సాంగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కానీ ఇబ్బందులు కానీ అలాంటివి ఏమన్నా ఎదుర్కొంటారు? అఫ్ కోర్స్ ఉంటాయి, బట్ మీరు ఇన్ని 7-8 years ఎక్స్పీరియన్స్లో సో ఈరోజు సాడ్ డే, ది బ్యాడెస్ట్ డే ఈ సాంగ్లకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. అంటే మనం కొన్ని పాటలు చేసేటప్పుడు మాకు యాక్సిడెంట్లు కూడా అయినాయి. యాక్సిడెంట్స్ అంటే కారులో పోతున్నప్పుడు రోడ్ల మీద చాలా జరిగినాయి. మేము లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు నైట్ పూట పడుకొని బండ్లు మొత్తం కిందికి దిగినాయి, ఇట్లా చాలా ఉన్నాయి తెలుసుకుంటా. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జర్నీ ఉంది. ఒక దగ్గర కెమెరాలు పట్టుకోవడం, లైక్ వేరే పోలీస్ వాళ్ళు వచ్చేసి డబ్బులు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం ప్రతి సాంగ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇక మరీ ఎస్పెషలీ పర్టికులర్గా ఇంత పెద్ద ఇష్యూ అంటూ అయితే ఏం లేదు. ప్రతి పాటకి ఏదో ఒక ఇష్యూ, జర్నీలో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మనీ, కొంతమంది ఆర్టిస్టుల వైజ్లో మనం ఏదైతే ఆర్టిస్టులను తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి న్యూసెన్స్ ఒకటి. సో ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినాం. ఎండ్ ఆఫ్ ది డే ఫినిష్ చేసుకున్నాం. కొన్ని పాటలు ఇంకా రిలీజ్ కాని పాటలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి. స్టిల్ 2-3-4 years బ్యాక్ షూట్ చేసిన ఫుల్ అవుట్పుట్ రష్ అట్లనే ఉంది. అది ఎందుకలా? అది పోదు అనిపించింది. అది పైగా అది పెట్టడం వల్ల మళ్ళీ మనకి నెగిటివిటీ బాధ అనిపిస్తుండే కదా, అరే ఇన్ని పైసలు ఖర్చు పెట్టి, బాధ ఎందుకు అనిపిస్తుంది, ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఏసీ సాంగ్ ప్లే చేయకుండా అనిపిస్తుంది. ఇప్పుడు 2 లక్షలు అంటే కామన్గా ఒక కామన్ మ్యాన్కి ఒక షూట్. ఇప్పుడు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక కెమెరామెన్ వస్తాడు, ఎండ్ ఆఫ్ ది డే షూట్ చేసుకుని వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఇవ్వాలి, సరే లేదంటే 2 రోజులకి ఇవ్వాలి, 3 రోజుల కన్నా ఇవ్వాల్సిందే. ఒక అమ్మాయి వచ్చింది యాక్టర్కి, ఆ అమ్మాయికి ఫస్ట్ అడ్వాన్స్ వేయాల్సిందే. సో షూట్ అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వాల్సింది. ఆర్టిస్టులు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్, తర్వాత ట్రావెలింగ్, ఫుడ్, రూము, హోటల్, ఇవన్నీ ముందే పే చేయాలి. తర్వాత అన్నీ తీసుకుపోయి నువ్వు ఒక దాంట్లో పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయి, లేకుంటే లేదు. నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, అన్నీ ముందే పే చేసిన తర్వాత నీకు డబ్బులు వస్తాయి, లేకుంటే అంతే బతుకు. ఇంకా వాటన్నిటికీ స్టాండప్గా ఉండగలిగితేనే మనం ఇంకోటి వేయగలం. లేదు ఈ పాట చేయాలి, దీని మీద వచ్చిన డబ్బులతోనే ఇంకోటి చేయాలి అని అనుకుంటే మాత్రం అందరికి కాదు, కొందరికి వస్తుంది, ఇంకా మిగతా అందరికి బస్ స్టాండే దిక్కెత్తుంది అంతే. నిజంగా. ఎందుకంటే ఒక పాట చేసిన, ఒక 4 లక్షలు 3 లక్షలు పెట్టి చేసిన, అయిపోయింది, నా దాంట్లో పోలేదు, తీసుకొచ్చి నీకు ఇస్తే తీసుకుంటా, ఇంకెవరికైనా ఇస్తే తీసుకుంటారా? అరే అంత సబ్స్క్రైబర్స్ ఉండి నీకే పోవట్లేదు పాట, నా దాంట్లో ఏం పోతుంది అంటారు. సో దీనికి ఎట్లా రీసేల్ అనేది మళ్ళీ ఏముండదు. ఏదైనా మన సినిమా కూడా తీసుకున్నాం, నిన్న మన సినిమా రిలీజ్ అయినాయి, పెద్ద పెద్ద సినిమా, వాడు దాంట్లో ఆడలేదు, తీసుకుపోయి ఇంకో ప్రొడ్యూసర్కి ఏం చేస్తాడు, ఇంకా వాళ్ళకన్నా శాటిలైట్స్, ఈటీవీ, మా టీవీ, జీటీవీ వాళ్ళందరికీ అమ్ముకుంటారు. మనం ఎక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు. షూట్ చేసినామా డబ్బులు మొత్తం ముందే అందరికి ఇవ్వాలి, అంతే, అక్కడే క్లోజ్. ఇక నీకు వస్తాయా రావా అనేది నీ యొక్క లక్ మీద, ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది.